ధారణ కర దేవా నాగజట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సలీం. మీరు చూస్తున్నది డెస్టినేషన్ తెలుగు ట్రావెలర్. ఇప్పుడు మనం ఒంగోలు దగ్గరలో ఉన్న కొత్తపట్నం బీచ్ దగ్గర ఉన్నాము. ఇది మనకు ఒంగోలు నుండి అరౌండ్ 18 కిలోమీటర్స్ ఉంది. ఇది చాలా ఫేమస్. ఇక్కడ ఫెస్టివల్స్ అప్పుడు, అలాగే వీకెండ్స్లో, నార్మల్ టైంలో కూడా ఇక్కడ రష్ బాగానే ఉంటుంది. ఒంగోలు నుండి కొత్తపట్నం బీచ్ వచ్చే రూట్ ఎలా ఉంటుంది, దారి మధ్యలో మనం ఏం చూడొచ్చు ఏంటనేది ప్రతి ఒక్కటి కవర్ చేస్తూ ఈ వీడియో చేశాను. చివరి వరకు చూడండి. నేనైతే బైక్ పైన స్టార్ట్ అయ్యాను. టైం 3:30 అయింది. మనకు ఒంగోలు నుండి ఒక 5 కిలోమీటర్స్ వరకు 4-వే రూట్ ఉంటుంది. నేనైతే బీచ్కి వెళ్ళేటప్పుడు బైక్నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనం బీచ్కి దగ్గర వెళ్ళే కొద్దీ ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది మనం బాగా ఫీల్ అవ్వచ్చు. రోడ్కి 2 సైడ్ల చెట్లు, అలాగే మొత్తం పొలాలు. ఇవన్నీ ఇక్కడ చాలా రకాల పంటలు వేస్తుంటారు. వరి, జొన్న, అలాగే సన్ఫ్లవర్ వేసినప్పుడు అయితే చూడ్డానికి వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే మనం ఒంగోలు నుండి 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకు అల్లూరి అనే విలేజ్ వచ్చుద్ది. ఇక్కడ చాలా ఫేమస్ అయిన సాయిబాబా గారి టెంపుల్ ఉంది. మీరు ఇది కూడా కవర్ చేసి అలాగే బీచ్ చూడాలనుకుంటే మీ ప్లాన్లో ఒక 30 మినిట్స్ నుండి 45 మినిట్స్ యాడ్ చేసుకొని త్వరగా బయలుదేరి ఇక్కడికి రండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది సాయిబాబా టెంపుల్. ఇది అల్లూరి. మనము ఒంగోలు నుండి కొత్తపట్నం బీచ్కి వెళ్ళే మధ్యలో ఉంటుంది. ఇది చాలా ఫేమస్ సాయిబాబా టెంపుల్. అలాగే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సాయి పాదుకా జపమాల కమండల మృగశాల ధారణ కర దేవా నాగజట ముకుట శోభతో మాత ఐసాయేవా తత్పరదోధ్యాయ దీర్ఘాని అశయ చాందే సదనే లక్ష్మీ నివాసకారే దినరజనే ప్రార్థతి సంకటవారణి ఐసాయేవా వ్యాపారి ధ్యాన తుజే గురురాయ. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ పనులు మొత్తం 2015లో కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ సాయిబాబా గారి వేరే వేరే రూపాలతో ఉన్న విగ్రహాలు చాలా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నారుగా, ఈయనే మెయింటెనెన్స్ మొత్తం చూసేది. ఇక్కడ పూజలు, అలాగే ప్రవచనాలు ఈ మొత్తం ఈయనే చూసుకుంటూ ఉంటారు. మార్నింగ్ 5:30 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ 4 నుండి 8 o'clock వరకు మీరు పూజలు ఏదైనా చేయించాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ కలవచ్చు. అలాగే విగ్రహం ఎత్తు వచ్చేసరికి 108 అడుగులు ఉంటుంది. విగ్రహం పైన మెరుపులు, ఉరుములు అవి పడకుండా ప్రొటెక్ట్ చేసే విధంగా మొత్తం అరేంజ్ చేసి ఉన్నారు. ఇంకా టెంపుల్ నుండి బీచ్కి స్టార్ట్ అయ్యాము. అల్లూరి క్రాస్ అయ్యి ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మీకు మొత్తం రొయ్యల చెరువు, చేపల చెరువులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెష్గా ఇల్లు, రొయ్యలు, చేపలు ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారు. మీకు కావాలనుకుంటే ఇక్కడ నుండే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక కిలోమీటర్ ముందుకు వస్తే ఇక్కడ మొత్తం సాల్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు సీ వాటర్ నుండి. ఇది మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి డీటెయిల్స్గా కూడా తెలుసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించుద్ది. మనమైతే కొత్తపట్నం రీచ్ అయ్యాము. రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయి జరుగుతూ ఉంది. కొంచెం ట్రాఫిక్ అనిపించుద్ది. ఇంకా కొత్తపట్నం నుండి బీచ్కి జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. మీరు చూస్తున్న టెంపుల్, అలాగే కొంచెం ముందుకు వెళ్తే దర్గా, ఈ 2 బీచ్ దగ్గరగానే ఉంటాయి. కొత్తపట్నం బీచ్ ఎంట్రన్స్లో ఇక్కడ మొత్తం మత్స్యకారుల హౌసెస్ ఇవన్నీ ఉంటాయి. మొత్తం ఇక్కడ నుండే చేపలు ఇవన్నీ ఎక్స్పోర్ట్ మొత్తం ఇక్కడ నుండే జరుగుద్ది. మీరు ఫస్ట్ టైం కొత్తపట్నం బీచ్ వస్తున్న వాళ్ళకైతే ఇది కొంచెం ఇబ్బందికరంగా స్మెల్ అది మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇక్కడి క్లీన్నెస్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఫ్రెష్ ఎయిర్, ఫుల్ గాలి వస్తుంది.
ఆ అలలు చూస్తుంటే అసలు వేరే లెవెల్గా ఉంటుంది. నాకైతే మీలో ఎంతమందికి బీచ్లో ఎలా వచ్చి తిరగడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ నుండి చూస్తున్నట్టయితే దూరంగా మనకు చేపలు పట్టే బోట్లు, ఫిషర్మెన్ అందరూ కనిపిస్తారు. చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడైతే. అలాగే ప్రకాశం డిస్టిక్ మొత్తంలో అలాగే వేరే డిస్ట్రిక్ట్స్కి కూడా ఇక్కడ నుండే ఎక్స్పోర్ట్ చేస్తారు ఫిషెస్ అన్నీ. నార్మల్ డేస్లో కూడా ఇక్కడ చాలామంది విజిటర్స్ వచ్చేసి బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది చూడండి, ఫిషింగ్ పట్టేసి రిటర్న్ వస్తున్నారు. ఇలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.